హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. వచ్చేసి మా వారైతే ఊరెళ్ళారండి. మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇక అక్కడి నుంచి కొన్ని ఇంట్లో కావాల్సిన పప్పులు ఇంకా అవి తీసుకొచ్చారు. అక్కడ పని చేయటానికి వెళ్ళారండి. అక్కడ కొంచెం పని అయితే ఉంది. ఆ వర్క్ మీదే వెళ్ళారనమాట. ఇక వస్తా మా అత్తగారు అయితే కొన్ని అయితే పంపించారనమాట. అవేంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఇక అందరికీ తెలిసిందే కదండి మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఏం తెచ్చుకుంటాం అనేది. ఒకసారి చూడండి, గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఆయన వెళ్ళారు కదా, ఇంకా ఆయన తీసుకొచ్చారు. గుమ్మడికాయలు అయితే ఇవి వచ్చేసి బూడిద గుమ్మడికాయలు ఇవి తీసుకొచ్చారనమాట. మా ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంది. ఇక అక్కడి నుంచి 2 కాయలు అయితే పంపించారు వడియాలకు పట్టుకోవటానికి. వేసవకాలం కదండి, ఇంకా అందరూ అయితే వడియాలు అయితే పడతారు కదా, అట్లాగే నేను కూడా వడియాలు పట్టుకుంటా అని చెప్పేసి పంపించారనమాట. ఇక మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర ఇక కోళ్ళు అయితే ఉంటాయండి. నాటుకోళ్ళు అయితే పెంచుద్ది కదా తను. ఇంకా కోళ్ళు అయితే ఉంటాయి. గుడ్లు అయితే తప్పనిసరిగా పంపిస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటానమాట. గుడ్లు అయితే ఎప్పుడు బియ్యంలో పెట్టి పంపించేది, ఈసారి అయితే మినువుల్లో పెట్టి పంపించింది. ఇక ఎందుకంటే ఇట్లా పెట్టామనుకోండి, గుడ్లు మనకి ఎంత కుద్దుపుట్లో ఉన్నా సరే గుడ్లు అనేది చిట్లవు, బాగుంటాయి అన్నమాట పగలకుండా. ఇట్లయితే మినువుల్లో పెట్టి పంపించారు. ఇవి వచ్చేసి కొత్త మినువులండి. కొత్త మినువులతో మనం సున్నుండలు అయితే చేసుకుంటే బాగుంటాయి కదా. ఇక అందుకని చెప్పేసి సున్ని పట్టించుకోవడానికని చెప్పేసి మినువులు అయితే పంపించారు. ఇక ఇవైతే కడిగి ఎండలో ఆరిపోయాలి. పండు అయితే కొట్లో కొన్న గుడ్లు అయితే తినడండి పెద్దగా. ఇంకా ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు. ఎక్కువ నాటు గుడ్లే అలవాటు. ఇంక కనీసం వాడి కోసమైనా సరే పంపిస్తూ ఉంటారనమాట. ఇదిగోండి, ఆ రోజే పెట్టిందేమో మరి విడిగా పెట్టారనమాట. ఈ కవర్లో వచ్చేసి పాతపప్పు అండి. ఇంకా పోయిన సంవత్సరం అది కొంచెం ఉందంట, ఇంకా అదైతే పంపించారు. ఇంకా ఇది వచ్చేసి కొత్త పప్పు అనమాట. మనం వడియాలు పట్టుకోవాలంటే ఖచ్చితంగా కొత్త పప్పే కావాలి. ఇక అందుకని చెప్పేసి కొంచెం అయితే పంపించారు. తర్వాత ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. ప్రస్తుతానికి వడియాల వరకు అయితే కొత్త పప్పు పంపించారు. ఇక మా మామగారు అయితే పొలం చేస్తారు కదండి, ఇంకా ఆయన చేసిన రోజులు మాకు పప్పుగా అయితే ఇబ్బంది ఉండదు. ఇక తర్వాత అంటే కౌలుకి ఇచ్చేస్తే ఇబ్బందే. ఇక ఈ సంవత్సరం అయితే పప్పు అయితే వచ్చింది. ఇక బట్టలు అయితే ఉతికేసాను, అవి అయితే ఆరేయాలి. బట్టలు అయితే ఆరైతే అయిపోయిందండి. ఇక మినువులతో పాటు కొంచెం బియ్యం అయితే కడిగి ఎండపోయాలి, మరపట్టించాలన్నమాట.
ఇట్లా మినుములు బియ్యం అయితే ఎండలో ఆరబోసేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి పండుమిరకాయ పచ్చడి అయితే రుబ్బుతున్నాము. ప్రమీల వాళ్ళది, ఇంకా షాబు గారిది, మాది. మెలిపిండి ఎత్తిరా ప్రమీల, మెలిపిండి. కొంచెం కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా కొద్దిగా మెలుపాకు పోసుకుంటాను, కొంచెం కొత్తగానే ఉన్నాయి. ఇప్పుడు కాలంలో తప్పులు ఉంటే పిల్లలు తింటున్నారండి. మీకోసం టమాటా ఉప్పు వచ్చినా పక్కన పెడతారు. బాగా నలిగించేవాళ్ళు కాదండి ఇప్పుడు. అవును, తొక్క తొక్కగా ఉండేది మా చిన్నత్త వేసి పంపించేదండి మాకు పండుమిరకాయ. అదే మా మూడమావయ్య ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ పట్టలు వీళ్ళ ఆడపట్టలు ఇద్దరు కూడా పట్టేది. సరే